హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. అండ్ ఈరోజైతే మనం గోంగూర పచ్చడి చేద్దాం. ఎందుకంటే మన కిచెన్ గార్డెన్‌లో అయితే గోంగూర చాలా బాగా కాసింది. ఎంతంటే నా హైట్‌లో చాలా బుజ్జిగా, నిండుగా కాసిందనమాట. సో, అప్పుడప్పుడు పప్పులో ఏస్తున్నాను గానీ చాలా వరకు ఉండిపోతుంది. అండ్ ఈ ఇక్కడున్న వాళ్ళకైతే దీని వాల్యూ తెలీదనమాట. కట్టా పత్తా అని చెప్తున్నాను. అంటే పుల్లగా ఉండేది పప్పులో వేసుకుంటే చాలా బావుంటది అని చెప్తున్నాను గానీ, వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కనీసం ముందు టేస్ట్ చేయడానికి ఇష్టపడలేదు. సో, అందుకని ఇలా పచ్చడి చేసి అందరికీ ఒకసారి టేస్ట్ చూపిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాననమాట. ట్రై కాదు, మాకు వచ్చు. మా అత్తగారు చేస్తారు. సో, అదే వేలో మేము చేస్తున్నామనమాట. దీనికైతే అందరికీ ఇవ్వాలి కదా! సో, అందుకని ఎక్కువ అమౌంట్ కోసేసాననమాట. అండ్ దీనికోసం అయితే ఏ చిన్న పాత్రలో మనకు సరిపోక బకెట్‌లోనే కడిగేశాను. అండ్ తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆకుకి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలి. అంటే మనం కారం తెలుసు కదా! దానికి తగ్గట్టుగా మనం కారంకి ఎంత ఆకు దాన్ని బట్టి మనం ఎండుమిర్చి తీసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి ఫ్రై చేసుకోండి. అది కూడా కొంచెం వేడెక్కిన తర్వాత సిమ్‌లోనే వేడి చేసుకోండి. ఎందుకంటే నల్లగా అయిందో చేదొచ్చేస్తది. సో, వేగాలంతే, క్రంచీగా అయ్యేలాగా వేగాలి. సో, తీసిన తర్వాత అది ఒక పక్కన పెట్టేద్దాం. తర్వాత మళ్ళీ అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి జీరా 2 టేబుల్ స్పూన్ వేసి కొంచెం అది వేగిన తర్వాత ధనియాలు 4 స్పూన్లు, అలాగే కొంచెం ఒక అర స్పూన్ అన్నట్టుగా మెంతులు వేయండి. సో, వీటిని కూడా దోరగా వేయించండి. నల్లగా కాదు, దగ్గరే ఉండాలి. అండ్ చక్కగా మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం స్మెల్ వస్తదనమాట. వాట్ ఏ స్మెల్ అన్నట్టు. సో, ఆ స్మెల్ వచ్చేదాకా కొంచెం కలుపుకుంటూ మనం వేయించుకుందాం. అది కూడా సిమ్‌లోనే. తర్వాత వేగిన తర్వాత వాటిని కూడా మిరపకాయలతో పాటే పక్కన పెట్టేద్దాం. తర్వాత కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి. అంటే ఆకుని బట్టి. మా దగ్గర చాలా ఎక్కువ ఆకు ఉంది కదా! సో, అందుకని కొంచెం పెద్ద గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసాము. అండ్ ఆకుని కూడా వేసేసామనమాట. ఫస్ట్ అయితే నార్మల్‌గా అది మగ్గిపోతుంది కదా! మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేద్దాం అన్నట్టుగా నేను అలాగే వేసేసాను. కానీ ఆ తర్వాత తెలిసింది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే తొందరగా అయిపోతుందని. సో, కొంచెం నాకు తగ్గట్టుగా కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలా యాడ్ చేశాను. చాలా మగ్గిపోయిన తర్వాత చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది. మనకి పప్పు గుత్తి ఉంటుంది కదా! దాంతో ఇలా ఇలా స్మాష్ చేస్తే ఇంకా మనం మిక్సీ కూడా చేయక్కర్లేదు. కాకపోతే మాకు పిల్లలున్నారు కదా! ఆ పిల్లల కోసమని నేను మిక్సీ చేయాల్సొచ్చింది. అసలు మిక్సీ అయితే అస్సలు అవసరం లేదు. ఏదైనా రాయి లాంటిది ఉంటే దాని మీద దంచడం కానీ, లేకపోతే పప్పు గుత్తి చాలు. పప్పు గుత్తితో ఇలా ఇలా దంచితే చాలు. చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది. సో, మిక్సీ తీసుకొని ఎండుమిర్చి అలాగే వేయించినవన్నీ వేసి దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసి దాన్ని ఇలా పౌడర్ చేయాలి. సో, పౌడర్ చేసిన తర్వాత దీనిలోకి యాడ్ చేసేయడమే. సో, చట్నీ రెడీ. పచ్చడి రెడీ. కాకపోతే తాలింపు పెట్టాలన్నమాట. సో, మంచిగా కలిపేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంది. దోసలోకి కానీ, ఇడ్లీకి కానీ అండ్ రైస్‌లోకి ఆహాహా! నేనైతే మూడిట్లోకి ట్రై చేశాను. ఇంకా రోటీలోకి అయితే ట్రై చేయలేదు ఇంకా. సో, ఇలా చేసిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అండ్ తాలింపు పెట్టుకోవడమే. కాకపోతే పిల్లలున్నారు కాబట్టి నేనైతే మిక్సీ చేస్తున్నాను. అది కూడా మరీ చాలా పేస్ట్‌గా కాకుండా నార్మల్‌గా మిక్సీ చేస్తున్నాను. అండ్ తాలింపు కోసం అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, ఎండుమిర్చి కొంచెం వేగుతున్నప్పుడే మనం గార్లిక్ కూడా వేసేద్దాం. ఒక కాయ వేసేయండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే గోంగూరలో గార్లిక్ అండ్ నార్మల్ ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుందన్నమాట. కరివేపాకు వేసి ఈ తాలింపు అయిపోయిన తర్వాత ఈ తాలింపు దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయడమే. అండ్ మనం అనుకున్న చట్నీ అయితే రెడీ అయిపోయింది. కానీ దీంట్లోకి మామూలు ఉల్లిపాయ ఉంది కదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో వేసుకొని రైస్తో తింటే ఉంటుంది, ఇంక చెప్పలేము. పుల్ల పుల్లగా ఉల్లిపాయలు ఆహాహా! టేస్టే వేరు. తప్పకుండా ట్రై చేయండి గోంగూర దొరికితే మాత్రం. అండ్ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా టేస్ట్ వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ న్యూగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ మన ఫ్యామిలీ మెంబర్ అయితే మాత్రం బెల్ ఐకాన్ టచ్ చేయడం అసలు మర్చిపోద్దు. లైక్ అండ్ షేర్ కూడా మర్చిపోద్దు. అండ్ ఫైనల్లీ అయితే ఆ రోజు మేము బిర్యానీ చేసుకున్నాము. సో, ఫిష్ బిర్యానీ చేసుకున్నాను. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను.
సో దాంట్లోకి గోంగూర పచ్చడి చేసామన్నమాట. అంటే నార్మల్గా అందరికీ ఇవ్వడానికి పనికొస్తుంది. అండ్ ఎలాగో మనం బిర్యానీ చేసుకున్నాం కదా, దానిలోకి ఇది చాలా బాగుంటుంది. బిర్యానీలోకండి పెరుగు చట్నీ కన్నా గోంగూర పచ్చడి నంచుకోండి, ఏ బిర్యానీ అయినా సరే చాలా చాలా బాగుంటుంది. సో కొంచెం అయితే నేను బిర్యానీ వేసుకున్నాను, ఫిష్ వేసుకున్నాను, దాంతోపాటు గోంగూర పచ్చడి వేసుకొని టేస్ట్ చేశాను. చాలా చాలా బాగుంది. అండ్ బిర్యానీతోనే కాదు, రైస్తో, ఇడ్లీతో, దోసతో ఆహా అంటే ఆహానే. ఇప్పుడున్న వాళ్ళకి ఆల్రెడీ నేను పంపించాను. వాళ్ళైతే వావ్! చాలా బాగుంది, ఈ ఈ రెసిపీ పంపించు అన్నారు. సో నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. అప్పుడు ఆ వీడియో మీకు పాస్ చేస్తాను, చూడండి. అండ్ మీకు కావాల్సిన ఎంత కావాలనుకుంటే అంత, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కోసుకోవచ్చు అని చెప్పాను. ఎందుకంటే ఈ మణిపూర్ మొత్తంలో ఈ ఆకు మన ఇంట్లోనే దొరుకుతుంది కాబట్టి.